అండి అందరికీ వెల్కమ్ మై టు ఛానల్ శ్రీ ఆనంద బృందావనం. నేనైతే ఈరోజు జొన్న రవ్వతో జావ కాస్తున్నాను. పొయ్యి మీద వాటర్ పెట్టి జీలకర్ర సాల్ట్ వేసాను. ఈ రవ్వ కలిపాను వాటర్లో. ఇప్పుడు అది పోద్దాము. ముందు కలిపి పెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్గా రవ్వ పోసామనుకోండి, పిండి అయినా రవ్వ అయినా ఉండగట్టిద్ది. ఇప్పుడు పొయ్యి కానీ కూడా కొంచెం ఉడుకు పట్టిందా కలదిప్పాలి, ఎందుకంటే అడుగు అంటకుండా. మేమైతే జొన్నలు ఒక 5-6 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి ఎండబెట్టి రవ్వ పిండి వేయించాము. ఏది కావాలనుకుంటే అది. రవ్వతో పిట్టు కూడా చేసుకోవచ్చు. పిట్టు, ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రొట్టి ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా బలమైన ఒంటికి చాలా బలమైన ఆహారం. ఒంట్లో ఉన్న తేడాలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. లేకపోతే ఇంకా రావు కూడా. ఇప్పుడైతే కొంచెం పెరుగు తీసుకొని మజ్జిగ చిలుక్కుందాము. షుగర్ ఉన్న వాళ్ళకైతే రోజు తాగితే కంట్రోల్లోకి వచ్చి నిదానంగా తగ్గిపోతుంది. షుగర్ లేని వాళ్ళకి ఇంకా జీవితంలో రాదు. రోజు తాగితే పిల్లలకి, పెద్దలకి, అందరికీ చాలా బలమైన ఆహారం అనమాట. ఇది ఇవ్వండి, అందరికీ చాలా ఉపయోగం. షుగర్ అయితే వయసుతో నిమిత్తం లేకుండా వస్తుంది కదా, ఇది వాడండి. ఎవ్వరికీ రాదు. చాలా మంచిది. చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. రానున్న రోజుల్లో ఇదే వాడొచ్చేమో. ప్రతి ఇంట్లో ఇదే వాడతారు. ఇక దీని గురించి తెలిస్తే. ఇప్పుడైతే ఉడికింది, గిన్నెలో తీసుకున్నాం. మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు ఇలా తాగేయచ్చు. ఇట్లా కూడా బాగుంటుంది. ఒక్కసిన వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఫస్ట్లోనే, మధ్యలో కలపకండి. మజ్జిగ పోస్తున్నాను. ఇప్పుడు మజ్జిగ పోసి బాగా కలదిప్పితే ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది అనమాట. అదిగోండి, చూడండి పోస్తున్నాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఇంట్లో అందరూ చేసుకొని తాగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.